మా జనరేషన్ అలాంటి మహోన్నత వ్యక్తితో మేము జర్నీ చేయడం చాలా ఆనందదాయకం. మీ అందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారు. ఆ మాట కోసం ఎక్కడ దాకైనా వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిందే భావితరాల భవిష్యత్తు బాగుండటం కోసం. ఆయన ఈ రోజు దాకా కష్టపడి ఆయన సినిమాలు తీసి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఖర్చు చేస్తా ఉన్నారు. ఆ రోజు 2022లో ఇప్పటంలో సభ పెట్టడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు పొలాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్న రైతులు ధైర్యంగా నిలబడి మాకు పొలాలు ఇవ్వటం, అక్కడ మేము సభని నిర్వహించడం, ఆ సభ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆనాటి వైసీపీ ప్రభుత్వము ఈ యొక్క ఇప్పటంలో ఉన్న ప్రజల మీద కక్ష సాధింపుతో రోడ్డు వైండింగ్ పేరుతో రెండు వైపులా ఇళ్ల నుండి గోల్దోయటం, ఆనాటి నుంచి ఇప్పటం గ్రామం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఉన్నారు. దాంతో పాటు నాగేశ్వరమ్మ గారు ఆ రోజు ఇళ్లు పడగొడుతున్నప్పుడు ఒక్కొక్క మాట చెప్పారు. నాకు 3 కొడుకులు, ఇంకో నా పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగినా కూడా ఆయనే చూసుకుంటారని చెప్పడం. ఆ చెప్పిన తర్వాత ఆయన గ్రామానికి వచ్చి పడేసిన ఇళ్లని పర్యవేక్షించడానికి వస్తుంటే ఎన్నో అడ్డంకులు పెట్టి రానియకుండా ఆపడానికి ప్రయత్నం చేసి అయినా కూడా అన్నిటిని దాటుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఇల్లు నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక ఇంటికి ₹1,00,000 చొప్పున ఆయన ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజు వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, వాళ్ళ పిల్లలు చనిపోయిన ఉండటం, దాంతోపాటు వాళ్ళ మనవడు అంగవైకల్యంతో ఉండటం, దాంతో పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి ఆమెను ఇక్కడికి వచ్చి కలిసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడటానికి ఆయన డిసైడ్ చేసుకుని ఈరోజు వచ్చారు. రావటం అనేది ఇప్పటం గ్రామానికి కూడా ఒక పండగ వాతావరణంగా నెలకొంది.